ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టారు. నిన్న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు ఇవాళ బాధ్యతలు స్వీకరించేందుకు వెలగపూడిలోని సచివాలయానికి వెళ్లారు. పండితులు ఆయనకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఆ తర్వాత సచివాలయంలోని తన చేంబర్కు వెళ్లారు చంద్రబాబు. వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించారు. ఇక మెగా డిఎస్సిపై చంద్రబాబు తొలి సంతకం చేశారు. ఆ తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై రెండో సంతకం, పెన్షన్లు 4,000కు పెంచుతూ మూడో సంతకం, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణపై 4వ సంతకం చేశారు చంద్రబాబు. ఇక నైపుణ్యాభివృద్ధి గణనపై 5వ సంతకం చేశారు ముఖ్యమంత్రి. అంతకుముందు కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు చంద్రబాబు. నిన్న ప్రమాణ స్వీకారం అనంతరం తిరుమలకు చేరుకున్నారు. ఇవాళ ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. వైకుంఠ ద్వారం గుండా ఆలయంలోకి ప్రవేశించారు. ఆలయ మర్యాదలతో చంద్రబాబుకు అధికారులు, అర్చకులు స్వాగతం పలికారు. ఈ నెల 18వ తేదీన ఏపీ కేబినెట్ భేటీ అయ్యే అవకాశం ఉంది. ప్రమాణ స్వీకారం తర్వాత తొలిసారి మంత్రిమండలి సమావేశం కానుంది. మరోవైపు 19వ తేదీ నుండి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. స్పీకర్ ఎన్నిక, ఎమ్మెల్యేల ప్రమాణం, బడ్జెట్ ఆమోదం కోసం అసెంబ్లీ సమావేశాలను నిర్వహించే అవకాశం ఉంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు తదితర అంశాలపై శాసనసభ చర్చించనున్నట్లుగా సమాచారం. ఎన్నికల ఫలితాలు చూసి నిబ్బరాన్ని కోల్పోవద్దని పార్టీ నేతలకు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. మేనిఫెస్టోలో 99% హామీలు అమలు చేశామని గుర్తు చేశారు. లంచాలు, వివక్ష లేకుండా సంక్షేమ పథకాలు అందించామన్నారు. గతంలో ఎప్పుడూ చూడని సంస్కరణలు అమలు చేశామని తెలిపారు. ఇక వైఎస్ఆర్సీపీ మళ్లీ పైకి లేవడం తథ్యమన్నారు వైఎస్ జగన్. ఎన్డీఏలో భాగస్వామ్యం వహిస్తున్న చంద్రబాబు ప్రత్యేక హోదా సాధించకపోతే యువత క్షమించదన్నారు వైఎస్ జగన్. రెండవ పాపం చంద్రబాబుది కూడా అప్పుడే పండింది. బహుశా కేంద్రం ఈ రకమైన కేంద్రంలో ఈ రకమైన పరిస్థితులు బహుశా ఎప్పుడు ఉండిండవేమో. ఈ రకంగా కేంద్రంలో 240 ఎంపీలు మాత్రమే వచ్చిన పరిస్థితులు, రాష్ట్రంలో ఏకంగా వీళ్ళకు కూడా ఈ మాదిరిగా మంచి నెంబర్లు వచ్చిన పరిస్థితులు, ఎన్డీఏలో మళ్ళీ చక్రం తిప్పుతా ఉన్న పరిస్థితులు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రత్యేక హోదాను అడక్కపోవడం చంద్రబాబు చేసిన మరో పాపానికి కూడా మరో నాంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రత్యేక హోదా మనం అడిగి తెచ్చుకోలేకపోతే రాష్ట్రంలో ఏ ఒక్క యువకుడు కూడా క్షమించడు చంద్రబాబు నాయుడు. మనం కొంచెం ఈ పాపాలు పండేదాకా మనం గట్టిగా దీన్ని నిలబడగలిగితే, ముందుకు తీసుకొని పోగలిగితే ఈ పోరాటాన్ని ఆటోమేటిక్గా శిశుపాలని 100 పాపాలు ఫాస్ట్గా ఎరోడ్ అయిపోతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకోమని కోరుతాం. కష్టాలు రావడం అన్నది సర్వసహజం. కష్టాలు ఇలా మనం ఎదుర్కొని నిలబడడం అన్నది మన చేతుల్లో ఉన్న అంశం అన్నది మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోమని మీ అందరితో కూడా కోరుతా ఉన్నాను. శాసనసభలో, చట్టసభలో మీ సభే అన్నిటికన్నా ముఖ్యమైన సభ అవుతుంది. ఓటు వేయలేదు అన్న ఒకే ఒక కారణంతో మనుషుల్నే కొడతా ఉన్న పరిస్థితుల్లో, మనుషుల్నే అవమానిస్తూ ఉన్న పరిస్థితుల్లో, మనుషుల్నే బలవంతంగా ఆస్తి నష్టం చేస్తూ ఉన్న పరిస్థితుల్లో ఇక ప్రతిపక్షం ఉన్నది ఒకటే ఒక పార్టీ, ఆ పార్టీకి అవకాశం ఇవ్వాలా అన్న కనీస నైతిక విలువలు వాళ్ళు పాటిస్తారన్న నమ్మకం నాకైతే లేదు. కాబట్టి మీరు చేయాల్సిన పాత్ర గొప్పది, చాలా ఉంది అన్నది మాత్రం గుర్తుపెట్టుకోండి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో పేదలకు సంక్షేమ ఫలాలు అందించిందన్నారు ఎమ్మెల్సీ పోతుల సునీత. తాము మళ్లీ ప్రజాక్షేత్రంలోకి వెళ్తామన్నారు. ప్రజల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తామన్నారు ఎమ్మెల్సీ పోతుల సునీత. అంటే ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటములు సహజము. ప్రజా సంక్షేమ సుపరిపాలన 5 ఏళ్లలో పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమము, అక్క చెల్లెమ్మల సంక్షేమమే ధ్యేయంగా 5 సంవత్సరాలు ప్రతి ఇంటికి సంక్షేమాన్ని అందించాం. మనము ప్రజలకి అండగా ఉంటూ ప్రజల క్షేమమే కోరిన ప్రభుత్వం ఇది.
ఖచ్చితంగా మరి మనం ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి ప్రజల్లో మన వంతుగా మరి పనిచేద్దాం. ఖచ్చితంగా మరి 2029 ఖచ్చితంగా మనం అధికారంలోకి వద్దాం. గుంటూరు జిల్లాలో టీడీపీ అరాచకాలు ఆగడం లేదు. సీఎం చంద్రబాబు తనయుడు లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి నియోజకవర్గంలో దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. తాడేపల్లి మండలం చిర్రావూరు గ్రామంలో టీడీపీ నాయకులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. ధ్వంసమైన వైఎస్ఆర్ విగ్రహాన్ని వైఎస్ఆర్సీపీ నాయకుడు దొంతిరెడ్డి వేమారెడ్డి పరిశీలించారు. ఈ ఘటనపై తాడేపల్లి రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నంద్యాల జిల్లా బనగానపల్లెలో టీడీపీ దాడులు కొనసాగుతున్నాయి. బంగారమ్మ తోటలో వైఎస్ఆర్సీపీ నాయకురాలు పాపిరెడ్డి శివలక్ష్మమ్మ ఇంటిపై అర్ధరాత్రి టీడీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డాయి. రాళ్ల దాడిలో ఇంటి అద్దాలు ధ్వంసమయ్యాయి. బనగానపల్లె ఎమ్మెల్యేగా గెలిచిన బీసీ జనార్దన్ రెడ్డి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత టీడీపీ కార్యకర్తలు మరోసారి రెచ్చిపోయారు. వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఇంటి వద్ద బాణాసంచా కాల్చి కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. ఏపీలో టీడీపీ దాడులపై హైకోర్టును ఆశ్రయించారు వైఎస్ఆర్సీపీ నేతలు. దాడులను పోలీసులు పట్టించుకోవటం లేదంటూ వైవి సుబ్బారెడ్డి పిటిషన్ వేశారు. సిట్ ఏర్పాటు దిశగా ఆదేశాలు ఇవ్వాలని వైవి సుబ్బారెడ్డి కోరారు. బాధ్యులను గుర్తించేందుకు సిట్ ఏర్పాటు చేయాలని, నిజాలు నిగ్గు తేల్చేందుకు 2 రిటైర్డ్ జడ్జిలతో కమిటీ వేయాలని కోరారు. ఈ పిటిషన్పై విచారణ వాయిదా వేసింది న్యాయస్థానం. ఈ నెల 19న వాదనలు విననుంది న్యాయస్థానం. కౌంటింగ్ రోజు నుంచే స్టార్ట్ చేశారు దాడులు. ఆ తర్వాత అక్కడి నుంచి పెద్ద ఆశించినంత స్పందన లేకపోతే ఢిల్లీ వెళ్ళి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని, ప్రైమ్ మినిస్టర్ని, హోమ్ మినిస్టర్ని, ఎన్హెచ్ఆర్సీని, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ని అందరినీ కలవాలని ప్రయత్నం చేశాం. కానీ వాళ్ళందరూ కూడా మీ ఫిర్యాదులు అందివ్వండి, తప్పకుండా వాటిపై దృష్టి పెడతామని చెప్పాం. తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా కార్యకర్తలను కాపాడుకోవడానికి ఎంత దూరమైనా పోయి న్యాయ పోరాటం కూడా చేస్తామని చెప్పిన దాని ప్రకారమే ఈరోజు కోర్టులో కూడా వేయటం జరిగింది. తప్పకుండా న్యాయం జరుగుతుంది. న్యాయం జరిగేంత వరకు పార్టీ కార్యకర్తలకి, నాయకులకి అండగా నిలబడే కార్యక్రమం చేస్తాం. మాజీ మంత్రి హరీష్ రావుకు నోటీసులు ఇచ్చేందుకు కాళేశ్వరం విచారణ కమిషన్ కసరత్తు చేస్తోంది. జూలై 2వ వారం తర్వాత విచారణకు పిలవనున్నట్టుగా సమాచారం. అఫిడవిట్ సిద్ధం చేస్తున్న నేపథ్యంలో అది పూర్తయిన తర్వాత ప్రజాప్రతినిధులను పిలవనుంది కమిషన్. ముందు అప్పటి ఇరిగేషన్ మంత్రిని, ఆ తర్వాత మాజీ సీఎంను విచారించే అవకాశం కనిపిస్తోంది. టెక్నికల్ అంశాలు పూర్తిగా సిద్ధమైన తర్వాతే ప్రజాప్రతినిధులకు నోటీసులు ఇవ్వనుంది కమిషన్. కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణంపై ఏర్పాటు చేసిన జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ విచారణ సమగ్రంగా సాగుతోంది. ఇవాళ కమిషన్ ముందు హైడ్రాలజీ నిపుణుల కమిటీ ఇంజనీర్లు హాజరయ్యారు. 2 వారాల్లోపు మధ్యంతర నివేదికను ఇవ్వాలని 2 కమిటీలను కమిషన్ ఆదేశించింది. టెక్నికల్ అంశాలకు సంబంధించి కమిషన్ ముందు చెప్పిన అంశాలను అఫిడవిట్ల రూపంలో సమర్పించాలని సూచించింది. రేపు కమిషన్ ముందు మరికొంతమంది అధికారులు హాజరు కానున్నారు. ఇటు టెక్నికల్ అంశాలపై దర్యాప్తు పూర్తయిన తర్వాత ఆర్థిక అంశాలపై కమిషన్ ఫోకస్ చేయనుంది. తెలంగాణలో గొర్రెల స్కామ్పై ఈడీ ఫోకస్ పెట్టింది. మనీ లాండరింగ్ కోణంలో ఈడీ అధికారుల విచారణ జరుపుతున్నారు. గొర్రెల స్కామ్ పూర్తి వివరాలు ఇవ్వాలని రాష్ట్ర గొర్రెలు మేకల అభివృద్ధి సమాఖ్య ఎండీకి ఈడీ లేఖ రాసింది. 700 కోట్ల రూపాయల గొర్రెల స్కామ్పై ఇప్పటికే ఏసీబీ దర్యాప్తును చేపట్టింది. రాజకీయ ప్రముఖుల పాత్ర ఉండటంతో పీఎంఎల్ఏ యాక్ట్ కింద దర్యాప్తును చేపట్టారు. గొర్రెలు అమ్మిన రైతులు, లబ్ధిదారుల డేటాను సేకరిస్తున్నారు. ఈ కేసులో అరెస్ట్ అయిన నిందితులను విచారించనుంది ఈడీ. మాజీ సీఎం కేసీఆర్ పై రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ పై ఈడీ కేసు నమోదు చేసిందన్నారు. కేసీఆర్, హరీష్ రావు, వెంకట్రామిరెడ్డిలకు ముందుంది మొసళ్ల పండగంటూ రఘునందన్ రావు చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారి మీద ఈడీ ఇప్పుడే కొద్దిసేపటి క్రితం కేసు నమోదు చేసింది. సేపటి క్రితం ఈడీ వాళ్ళు వచ్చిరట పాపం. దానికి మీకు ఇంకా తెలియదు, వెంకటరామరెడ్డి దగ్గర రాలేదు. అది చిన్నది పక్షి. ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారి మీద ఈడీ ఇప్పుడే కొద్దిసేపటి క్రితం కేసు నమోదు చేసింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సీతారామ ప్రాజెక్టును మంత్రుల బృందం సందర్శించింది. అశ్వాపురం మండలం అమ్మగారిపల్లి వద్ద సీతారామ ప్రాజెక్టును మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. నిర్మాణ పనులపై ఇరిగేషన్ అధికారులను ఆరా తీశారు. పంప్ హౌస్ నిర్మాణ పనులను పరిశీలించారు. తెలంగాణలో పాఠశాల విద్యార్థులకు పంపిణీ చేసిన పాఠ్య పుస్తకాల్లో ముందు మాట పేజీ అంశం వివాదంగా మారింది. పాఠ్య పుస్తకాల్లోని ముందు మాట పేజీ మాజీ సీఎం కేసీఆర్, విద్యాశాఖ మాజీ మంత్రి సబిత పేర్లతో ప్రింట్ అయ్యాయి. అది గమనించకుండా నిన్నటి నుంచి స్కూళ్లలో పాఠ్య పుస్తకాలను పంపిణీ చేస్తూ వచ్చింది ప్రభుత్వం. అయితే ముందు మాట పేజీ కేసీఆర్, సబిత పేర్లతో ప్రింట్ అయి ఉండడాన్ని ఆలస్యంగా గమనించిన విద్యాశాఖ ఆ పాఠ్య పుస్తకాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో 1 నుంచి 10వ తరగతి వరకు పంచిన అన్ని పాఠ్య పుస్తకాలను వెనక్కి తీసుకునే పనిలో ఉన్నారు ఉపాధ్యాయులు, అధికారులు. వాటి స్థానంలో త్వరలో కొత్త పుస్తకాలు ఇస్తామని విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్ర వెంకటేశం తెలిపారు. ఏపీలో బడిగంట మోగింది. వేసవి సెలవుల తర్వాత పాఠశాలలు పునః ప్రారంభమయ్యాయి. చంద్రబాబు ప్రమాణ స్వీకారం నేపథ్యంలో నిన్న ఒక్కరోజు వేసవి సెలవుల్ని పొడిగించారు. దీంతో ఇవాల్టి నుంచి స్కూళ్లు ప్రారంభమయ్యాయి. ఇక ఈ నెల 20 తర్వాతే విద్యార్థులకు స్టూడెంట్ కిట్ల పంపిణీ చేయనున్నారు. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో అరెస్ట్ అయిన సినీ నటి హేమకు స్థానిక కోర్టు బెయిల్ను మంజూరు చేసింది. ఆమె నుంచి డ్రగ్స్ ను స్వాధీనం చేసుకోలేదని, అలాగే ఘటన జరిగిన 10 రోజులకు వైద్య పరీక్షలు నిర్వహించారని హేమ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. డ్రగ్స్ తీసుకున్నట్టు పోలీసులు సాక్ష్యాలు అందించలేదని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. ఆమె పార్టీలో పాల్గొన్నారంటూ ఆధారాలను బెంగళూరు సీసీబీ న్యాయవాది కోర్టుకు అందజేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు. హైదరాబాద్లో మరో వ్యభిచార ముఠా గుట్టు రట్టయింది. సోమాజిగూడలోని ఒక ప్రైవేట్ హోటల్లో సాగుతున్న వ్యభిచార దందాకు పోలీసులు చెక్ పెట్టారు. 4 ఆర్గనైజర్లు, 6 విటులను వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి 89,000 నగదు, 2 ద్విచక్ర వాహనాలు, 2 కార్లు, 18 సెల్ ఫోన్స్ ను స్వాధీనం చేసుకున్నారు. 2 ల్యాప్టాప్లు, 45 డెబిట్ కార్డులు, 22 చెక్కులను కూడా సీజ్ చేశారు. నిందితులను టాస్క్ ఫోర్స్ పోలీసులు పంజాగుట్ట పిఎస్ లో అప్పగించారు. కొంతకాలంగా వీరు గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్నట్లుగా వెల్లడించారు. హైదరాబాద్ లో మరో హిట్ అండ్ రన్ కేసు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఘటనలో ఒకరు ప్రాణాలను కోల్పోగా మరొకరు ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నారు. కూకట్పల్లిలో ఓ హాస్టల్లో నాగర్ కర్నూలుకు చెందిన 4 బ్యాచులర్స్ ఉంటున్నారు. వీరిలో ఒక యువకుడి పుట్టినరోజు కావడంతో ఫుల్లుగా మద్యం సేవించి కార్లో చార్మినార్ వెళ్లి పార్టీ చేసుకున్నారు. తిరిగొస్తూ నాంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో ఒక ఆటోను ఢీకొట్టడంతో డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. అజయ్ అనే యువకుడు కార్ని ఆపే ప్రయత్నం చేశాడు. అయితే అతన్ని కూడా ఢీకొట్టి వెళ్లిపోయారు. కారు కింద పడి తీవ్ర గాయాల పాలైన అజయ్ నిమ్స్లో చికిత్స పొందుతూ చనిపోయాడు. ఇద్దరిని పోలీసులు అరెస్టు చేయగా మరో 2 పరారీలో ఉన్నారు. ఆటో డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉండడంతో నిమ్స్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. జాతీయ వార్తలకు వెళదాం. 3వసారి దేశ ప్రధానిగా బాధ్యతలను స్వీకరించిన నరేంద్ర మోదీ తొలి విదేశీ పర్యటనకు వెళ్లారు. ఇటలీలో బుగ్లియాలో జరగనున్న G7 కూటమి సమావేశాలు కోసం ఆయన ఈ రోజు బయలుదేరి వెళ్లారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల సమూహమైన G7 సదస్సులో పాల్గొనాలని ఇటలీ ప్రైమ్ మినిస్టర్ జార్జియా మెలోనీ గత ఏప్రిల్లో మోదీని ఆహ్వానించారు. ఈ క్రమంలోనే G7 సమావేశాల్లో పాల్గొనేందుకు ఇటలీ వెళ్లారు మోదీ. రాజ్నాథ్ సింగ్ రక్షణ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీ సౌత్ బ్లాక్లోని తన కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. రక్షణ రంగంలో ఎగుమతులు పెంచడమే తమ లక్ష్యమని రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. రాబోయే 5 ఏళ్లలో 50,000 కోట్ల ఎగుమతులకు చేరుకోవడం లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి బాధ్యతలను స్వీకరించారు. శాస్త్రి భవన్లో బొగ్గు గనుల శాఖ మంత్రిగా కిషన్ రెడ్డి ఛార్జ్ తీసుకున్నారు. అంతకుముందు అమరుల స్తూపం వద్ద నివాళులు అర్పించారు. అనంతరం వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు కిషన్ రెడ్డి. కార్యక్రమంలో ఈటెల రాజేందర్, పలువురు సీనియర్ బీజేపీ నాయకులు పాల్గొన్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్ బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీ నార్త్ బ్లాక్లోని హోంమంత్రిత్వ శాఖ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు.
కార్యక్రమానికి హాజరైన శ్రీ 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 విద్యారణ్య భారతి స్వామీజీ బండి సంజయ్కు ఆశీస్సులు అందించారు. అయితే భద్రతా కారణాల రీత్యా కార్యకర్తల అట్టహాసం, నాయకుల సందడి లేకుండానే హోంశాఖ సహాయక మంత్రిగా ఛార్జ్ తీసుకున్నారు బండి సంజయ్. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా రామ్మోహన్ నాయుడు బాధ్యతలను స్వీకరించారు. మోదీ నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా తన బాధ్యతలను నిర్వర్తిస్తానని ఆయన చెప్పారు. 100 రోజుల యాక్షన్ ప్లాన్ రెడీ చేసి అమలు చేస్తామని ప్రకటించారు. సామాన్యులు కూడా విమానాల్లో ప్రయాణించేలా చర్యలు చేపడతామని వెల్లడించారు. ఎయిర్పోర్ట్లను ఎకో ఫ్రెండ్లీగా తీర్చిదిద్దుతామన్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. నీట్ కౌన్సిలింగ్ నిలిపివేతకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఎంబీబీఎస్, బీడీఎస్ తో పాటు ఇతర వైద్య కోర్సుల ప్రవేశాల కోసం నిర్వహించిన జాతీయ అర్హత పరీక్ష నీట్ ను సవాల్ చేస్తూ దాఖలైన 3 పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. నీట్ ప్రశ్నపత్రం లీకేజ్, ఇతర అక్రమాలపై మహమ్మద్ ఫైజ్, కార్తిక్ అనే వ్యక్తులు వేర్వేరుగా పిటిషన్లు వేశారు. అలాగే నీట్లో కొంతమందికి గ్రేస్ మార్కులు కేటాయించడంపై ఫిజిక్స్ వాళ్ళ విద్యా సంస్థ వ్యవస్థాపకుడు అలక్ పాండే కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. వాదనలు విన్న సర్వోన్నత న్యాయస్థానం 2 వారాల్లో నివేదికనివ్వాలని ఎన్టీఏను ఆదేశించింది. కౌన్సిలింగ్ నిలిపివేతకు నిరాకరించింది. నీట్ ర్యాంకుల్లో నెలకొన్న గందరగోళంపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ క్లారిటీ ఇచ్చారు. 6 పరీక్షా కేంద్రాల్లో తప్పు జరిగినట్లుగా గుర్తించామని చెప్పారు. ఆ 6 సెంటర్స్ లో తప్పుడు ప్రశ్నాపత్రం ఇచ్చినట్లుగా తెలిపారు. ఆ తర్వాత తప్పు తెలుసుకుని సరైన ప్రశ్న పత్రాన్ని విద్యార్థులకు అందించినట్టుగా వెల్లడించారు. విద్యార్థులకు టైం వేస్ట్ కావడంతో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం వారికి గ్రేస్ మార్కులు ఇచ్చినట్టుగా తెలిపారు. ఇప్పుడు ఆ గ్రేస్ మార్కులను వెనక్కి తీసుకున్నామని చెప్పారు. అంతేకాని ఎక్కడా పేపర్ లీక్ అయినట్టు తేలలేదని స్పష్టం చేశారు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. 4,500 सेंटर देश भर में होती है. अनेक देशों में भी नीट की सेंटर होती है. खाड़ी के देशों में होती है, पड़ोस की देशों में होती है और 13 भाषा में एग्जामिनेशन होता है. दुर्भाग्य से इस बार नीट की 2 क्वेश्चन सेट्स होता है. गलती ना हो जाए इसीलिए चुनाव एग्जामिनेशन के दिन ही सूचित किया जाता है. क्वेश्चन सेट ए या बी को यूज किया जाएगा, आइदर ऑफ द वन. ఒడిశాలోని పూరి జగన్నాథ ఆలయ 4 ద్వారాలు తెరుచుకున్నాయి. ఉదయం వేద మంత్రోచ్చారణల మధ్య జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాజీతో పాటు మంత్రులు పాల్గొన్నారు. ఇప్పటి నుంచి 4 ద్వారాల నుంచి భక్తులు పూరి జగన్నాథుడిని దర్శించుకోవచ్చని సీఎం తెలిపారు. కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని అమల్లోకి తీసుకువచ్చామని వెల్లడించారు. ఆలయ పరిరక్షణ, మందిరానికి సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం 500 కోట్ల రూపాయల కార్పస్ ఫండ్ను ఏర్పాటు చేశామని, వచ్చే బడ్జెట్లో ఈ నిధులను విడుదల చేస్తామని ప్రకటించారు. ఒడిషా సీఎం మోహన్ చరణ్ మాఝీ పూరి జగన్నాథుడి ఆలయాన్ని సందర్శించారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు జగన్నాథ ఆలయానికి సంబంధించి 4 గేట్లను భక్తుల కోసం తెరిచినట్లుగా ముఖ్యమంత్రి వెల్లడించారు. పోక్సో కేసులో కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్ప అరెస్ట్ తప్పేలా లేదు. ఈ కేసులో ఆయనకు బెంగళూరు కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. దీంతో అధికారులు ఆయన అరెస్టుకు సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. ఇటు కాంగ్రెస్ మంత్రులు కూడా యడ్యూరప్ప అరెస్ట్ కన్ఫర్మ్ అనేలా స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. చట్టం తన పని తాను చేసుకుంటూ వెళుతుందంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఈ కేసు దర్యాప్తులో ప్రభుత్వం జాప్యం చేస్తోందని, నిందితుడిని అరెస్టు చేయాలంటూ బాధితురాలి సోదరుడు హైకోర్టును ఆశ్రయించగా ఫాస్ట్ ట్రాక్ కోర్టు విచారణ జరిపి ఉత్తర్వులు ఇచ్చింది. దేశ రాజధానిని నీటి సంక్షోభం వెంటాడుతోంది. నీటి కష్టాలతో ఢిల్లీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ట్యాంకర్ల కోసం ఎదురుచూపులు చూస్తున్నారు. వాటర్ ట్యాంకర్ రావటమే ఆలస్యం, నీటిని ఖాళీ చేస్తున్నారు. చాణక్యపురిలోని వివేకానంద క్యాంప్ వద్ద వాటర్ ట్యాంకర్ రాగానే నీళ్ల కోసం ఎగబడ్డారు జనం. ట్యాంకర్ ఎక్కి మరీ పైప్లతో నీటిని నింపుకున్నారు.
డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో పడవ మునిగిన దుర్ఘటనలో మృతుల సంఖ్య 86కు పెరిగింది. 180 మంది ఈదుతూ ఒడ్డుకు చేరుకుని ప్రాణాలు కాపాడుకున్నారు. కాగా మైండోంబే ప్రావిన్స్లోని ముషి నగరానికి 70 కిలోమీటర్ల దూరంలో క్వా నదిలో ప్రమాదం జరిగింది. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో అధ్యక్షుడు ఫెలిక్స్ షిసెకెడి. మృతుల కుటుంబాలకు ఆయన సంతాపాన్ని తెలిపారు. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన పాజిటివ్ ట్రెండ్స్ తో స్టాక్ మార్కెట్స్ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 204 పాయింట్ల లాభంతో 76,810 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 75 పాయింట్ల లాభంతో 23,398 పాయింట్ల వద్ద ముగిసింది. సెక్టర్ సూచీలో రియాలిటీ సూచీలు 2.15%, కన్స్యూమర్ డ్యూరబుల్స్ సూచీలు 2.01%, క్యాపిటల్ గూడ్స్ సూచీలు 2.05% లాభపడ్డాయి. నిఫ్టీ టాప్ గెయినర్స్ లిస్టులో M&M 3.21%, HDFC లైఫ్ 3.2% లాభపడ్డాయి. టాప్ లూజర్స్ లిస్టులో హిందుస్థాన్ యూనిలీవర్ 1.57%, ఐషర్ మోటార్స్ 1.06%, యాక్సిస్ బ్యాంక్ 1.04% నష్టపోయాయి. జేసీఆ అంతర్జాతీయ మార్కెట్ల ఆధారంగా హైదరాబాద్లో ఇవాళ గోల్డ్ రేట్లలో పెద్దగా మార్పు కనిపించలేదు. 22 క్యారెట్ల బంగారం 66,150 రూపాయలు నమోదు కాగా 24 క్యారెట్ల బంగారం 72,160 రూపాయలుగా ఉంది. హైదరాబాద్ మార్కెట్లో వెండి ధర స్వల్పంగా తగ్గింది. కేజీ వెండి ధర 600 రూపాయలు తగ్గి 95,200 రూపాయలకు చేరుకుంది. వెదర్ అప్డేట్స్ చూద్దాం. నైరుతి రుతుపవనాలు తెలంగాణ వ్యాప్తంగా విస్తరించినట్లుగా ప్రకటించారు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు. ఈ నెల 5న మహబూబ్ నగర్ నుంచి తెలంగాణలోకి ప్రవేశించిన రుతుపవనాలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాయి. దీని ప్రభావంతో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. ఇప్పటికే హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో వానలు పడుతున్నాయి. అటు ఉత్తరాది మాత్రం దీనికి పూర్తి భిన్నంగా ఉంది. అక్కడ ఎండలు మండిపోతున్నాయి. వేడి ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరైపోతున్నారు. భానుడు భగ్గున మండుతున్నాడు. సగటున 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాజస్థాన్లో జైపూర్లో ఎండ వేడికి జనం అల్లాడిపోతున్నారు. దీంతో వేడి తగ్గించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వాటర్ స్ప్రే చేస్తూ ఉన్న దృశ్యాలు జైపూర్లో ప్రతి వీధిలో కనిపిస్తున్నాయి. మా అప్డేట్స్ స్క్రీన్ 90లో చూద్దాం. నితిన్ వెంకీ కుడుముల కాంబోలో రూపొందుతున్న రాబిన్ హుడ్ మూవీ నుండి శుక్రవారం ఓ అప్డేట్ రాబోతోంది. కల్కి 2898 AD నుండి దిశా పటాని స్టన్నింగ్ పోస్టర్ విడుదలైంది. రోక్ష్మి అనే పాత్రలో ఈ మూవీలో కనిపించబోతోంది. చాందిని చౌదరి నటించిన 2 సినిమాలు ఒకే రోజు విడుదల కాబోతున్నాయి. మ్యూజిక్ షాప్ మూర్తి, ఏవం శుక్రవారం థియేటర్లలోకి రాబోతున్నాయి. అడవిశేష్ హీరోగా నటిస్తున్న డకాయిట్ మూవీ యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోందట. నార్త్ అమెరికాలో ప్రీ సెల్స్ లో అత్యంత వేగంగా $1 మిలియన్ మార్కును దాటిన రికార్డును కల్కి 2898 AD సొంతం చేసుకుంది. ఇంతకు ముందు RRR పేరిట ఈ ఘనత ఉండేది. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబోలో రూపొందబోతున్న మూవీలో బాబీ డియోల్ విలన్ గా నటించబోతున్నట్టు సమాచారం. ఇవి నాన్ స్టాప్ 9 PM న్యూస్ డీటెయిల్స్.